చెప్తే ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఇది నాన్నగారు ఉన్నప్పుడు ఉన్న ఇల్లు ఏదేనండి? ఇది నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇల్లు ఇది. ఆయన ఉన్నప్పుడే కొత్త ఇల్లు కట్టించారు. ఓకే. నా 2014 మా పెళ్ళికి అందరం షిఫ్ట్ అయిపోయాం. అవును. ఆయన పడుకోవడానికి మాత్రం మీరు షిఫ్ట్ అయినా కూడా నెహ్రూ గారు ఇక్కడే ఉండేవారు. ఆయన పడుకోవటం ఇక్కడే, అంటే పొద్దున 1 గంట వచ్చేసి మళ్ళీ ఇటే, ఎందుకంటే ఆయనకి ఈ ఇల్లు అన్నా లేకపోతే ఇక్కడ బాండింగ్ అన్నా బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇక్కడే పెట్టాం. అవును. ఓకే ఓకే ఓకే. మొత్తం టోటల్గా అంటే ఈసారి పాలిటిక్స్లో చివరిగా ఇంకా మీకు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈసారి పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసింది. సో 2004 నాటి పరిస్థితి సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతుంది, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. ఉంటుందా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అనేది? ఎవరు ఎంతమంది కలిసినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్టీలు ఉండొచ్చు, ఇంకొక నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఉండొచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళలు ఉన్నారు, చేయూత తీసుకున్న మహిళలు ఉన్నారు, కాపు నేస్తం తీసుకున్న మహిళలు ఉన్నారు, వాహన మిత్ర తీసుకున్న ఆటో డ్రైవర్లు ఉన్నారు, అమ్మఒడి విద్యాదీవెన తీసుకున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఇన్ని పథకాలు 2,80,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం ఎవరి తరం కాదు. ఎంతమంది కలిసి వచ్చినా ఈరోజు జనాభా కులాలు చూడట్ల, మతాలు చూడట్ల. నాకు మంచి చేసిన, నాకు పథకాలు అందించిన, కరోనా సంక్షోభంలో గారు 2 సంవత్సరాలు పనులు లేక అనేక ఇబ్బందులు పడితే ఆ సమయంలో గారా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు పంపించి మా కుటుంబాలు నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికే మేము అండగా ఉంటాం. అంతేగాని కరోనా రాగానే హైదరాబాద్ వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని అన్నీ మూసేసుకుని నాకు రాష్ట్రంతో సంబంధం లేని చెప్పని చంద్రబాబు నాయుడికి లేకపోతే వాళ్ళ మిత్రపక్షాలకు మేము ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పని జనం క్లియర్ మైండ్ సెట్తో ఉన్నారు. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, నవరత్నాలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు, జనాలందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ వదిలేశారు అనేది కదా ప్రధానమైన విమర్శ. ఈరోజు ఎవరైతే ఆ మాట మాట్లాడుతున్నారో వాళ్ళకి మీరు ఎనీ టైం ఎనీ డే ప్లేస్ వాళ్ళు చెప్పినా ఫలానా డివిజన్ అని చెప్పినా ఈస్ట్ నియోజకవర్గంలో డెవలప్మెంట్. నేను ఎందుకు ఈస్ట్ అన్నానంటే ఈస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలా, అయినా ఈస్ట్ నియోజకవర్గంలో 650 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఉంటాయి చిన్నవి అక్కడ ఇక్కడ. ఇప్పుడు గోతుల దగ్గర సెల్ఫీలు అన్నారు తెలుగుదేశం జనసేనలు, రోడ్డుకి వేసిన గోతులు ఆలే తీసి ఫోటోలు అంటున్నారు. అంటే ఇలాంటివన్నీ కూడా చిల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ జనసేన చేసిన. అభివృద్ధి అంటే ఏంటి? సామాన్య ప్రజానికం నివసించే ప్రాంతంలో వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైను, వాటరు అన్నీ సక్రమంగా ఉంటే అది నిజమైన అభివృద్ధి. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నడుస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉద్దేశంలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్, ఫ్లైఓవర్లు. ఆ ఫ్లైఓవర్లు గారు మేము కట్టినయే, అవి గ్రాఫిక్స్లో ఫ్లైఓవర్లు చూపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఫ్లైఓవర్లు కట్టారు. ఆ విధంగా ఈరోజు మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందాక మీరు అన్నారు బలమైన అభ్యర్థి అవతల పక్క ఉన్నారు ఈ సమయంలో అని చెప్పని. అవతల పక్క ఎవరున్నా ఈ నియోజకవర్గంలో 1,25,000 మందికి సంక్షేమ పథకాలు అందిస్తాం. ఎప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ప్రజానికానికి కావాల్సిన సహకరిస్తాం. 2 సార్లుగా ఎమ్మెల్యే అయినా తను చేయలేని పనులు ఈరోజు ఎమ్మెల్యే అవ్వకుండానే జగన్ గారి మద్దతుతో, జగన్ గారి సపోర్ట్తో ఈరోజు నేను ఈ కార్యక్రమాలు చేశాను. కాబట్టి అవతల ఎవరు వచ్చినా ఎంత బలం ఉన్నా కొండైనా బద్దలు కొట్టి 2024లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. దేవినేని అవినాష్ ఈసారి క్యాబినెట్లో ఏమన్నా చూడగలమా? అలాంటివన్నీ కూడా ఈరోజు మీ నాన్నగారు నాకున్న ఒకటే లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈస్ట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవ్వాలి. మిగతా అన్నీ కూడా దేవుడి ఆశీస్సులు, పైన ఉన్న నెహ్రూ గారిది, రాజశేఖర రెడ్డి గారిది, వీళ్ళందరూ ఆశీస్సులు. ఆ తర్వాత మిగతా అంతా దేవుడి ఇష్టం కానివ్వండి. నాకు మాత్రం మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో నేను కూర్చోవాలి ఎమ్మెల్యేగా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అది విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్తో నేనే ఎమ్మెల్యే కార్యక్రమం. ఖచ్చితంగా ఈసారి అడుగుపెట్టి అసెంబ్లీలో